కొడాలి నాని గారి కామెంట్స్, మళ్ళీ ఆయన మీద ఒక కేసు. ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అలాగే ప్యానల్ ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే అండి. ఇంకా కేసు ఏం కాదు, అది ఓన్లీ అభూత కల్పనలు ఈ సోషల్ మీడియాలో ఫెయిలర్లే. సో ఫార్ నథింగ్, కేసు అయితే లేదు. చాలా మందికి తెలియదు ఏంటంటే ఈ అన్లాఫుల్ యాక్ట్, ప్రివెన్షనల్ యాక్ట్ అనేది ఈ యూఏపీఏ చట్టం 2019 ఆగస్టులో ఒక అమెండ్మెంట్ చోటు చేసుకుంది. దీంట్లో ఏంటంటే ఇండివిజువల్స్ పిచ్చి పిచ్చి వేషాలు వేసి దేశ సార్వభౌమత్వానికి కానీ లేదంటే ఎక్కడైనా దేశ సమగ్రతకు కానీ ఏదైనా వేషాలు వేసి డెలిబరేషన్స్ ఎక్కడైనా ఉంటే అది ఖచ్చితంగా యూఏపీఏ పరిధిలోకి వస్తుందన్న విషయం చాలా మంది గ్రహించగలగాలి. ఇది ఇవాళ 4 బెయిల్లు జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో ఇది 2019లోనే వచ్చినా సరే దాన్ని ప్రాపర్ గా వార్నని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కింద చూడాలి. 24 దాకా ఆయన గవర్నమెంట్ కాబట్టి. సో ఇది విత్ ఎఫెక్ట్ తోనే వచ్చేసింది 2019 ఆగస్ట్ నుంచి. ఇదే కనుక పెట్టుంటే చాలా మంది ఖచ్చితంగా తేలిపోయి ఉంది ఆ దెబ్బకి. ఇది ఎప్పటికప్పుడు జరగక ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు దాకా చూసుకుంటే 2019 కొత్త అమెండ్మెంట్ తో ద ఫస్ట్ టైం యూఏపీఏ యాక్ట్ పెట్టబడింది. ఇవాళ కొడాలి నాని మాటల సంగతి చూసుకుంటే ఆయనకి ఖచ్చితంగా నోరు మీద కంట్రోల్ ఉండదు, మాడుతూనే ఉంటాడు. కానీ ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే వైఎస్ఆర్సీపీ కాంట్రడిక్షన్. ఓ పెద్దిరెడ్డి గారు మాడింది, కొడాలి నాని గారు మాట్లాడింది కనుక చూసుకోగలిగితే కేటగారికల్ గా రావణ్ణి డిజైన్ చేసుకుని మాట్లాడారు. బట్ వేర్ ఇట్ కమ్స్ టు అంబటి రాంబాబు గారు పూలు అంటే బొరగొరిగించుకునే టైప్ లో బోధన ఎత్తుకుని ఆయన మాట్లాడుతున్నారు. అసలు ఈ సంబంధం లేని విషయంలో అసలు వీళ్ళెందుకు కంప తగిలించుకున్నారు నాకు అర్థం కావట్లేదు. రెండోది, ఈ రావణ్ అనే వ్యక్తి గతంలో కనుక చూస్తే 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారికి దొల్లగొట్టి దోపం వేశారు. పైపైచి శ్రావణ్ గారు నిన్న ఇంటర్వ్యూ చూడండి ఒకసారి, ఎంగిల్ చేత్తో కాకని కూడా కొట్టరు, వాడికి ₹1 ఎవరని ఆయన డెలిబరేషన్స్ ఇచ్చారు. సో ఈ దీంట్లో ఆ రోజు వెళ్ళిన సభలోకి వెళ్ళిన వాళ్ళు నేను చూసుకుంటే వాళ్ళిద్దరే ఆడుమాన ఆటలుగా మాట్లాడిన మాటలు, మిగిలిన వాళ్ళందరూ సక్రమంగానే మాట్లాడి ఇవాళ మాకైతే ఎవరో ఇందాక మధ్యాహ్నం ఇంటర్వ్యూలో కూడా అడిగారు మీకు ఏమైనా ఎంక్వైరీ ఉందంటే నాకే ఎంక్వైరీ కూడా లేదు సార్, కాబట్టి నేను ఇప్పుడే ఈ స్టేజ్ నుంచి నేను డెలిబరేషన్ ఇవ్వగలుగుతానని. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే పర్సనల్ ఎజెండాతో వచ్చిన వీళ్ళిద్దరూ మాత్రం కాన్సిక్వెన్సెస్ ఎదుర్కొన్నారు. ఆయన మీద ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఈయన మీద అయితే 4 సార్లు తీసుకెళ్లి 4 సార్లు బెయిల్ వచ్చింది. ఆ విషయం కన్నా ఇప్పుడు గన్నవరం డిఎస్పీ గారు ఎప్పుడైతే ఈ యూఏపీఏ చట్టాన్ని ఎప్పుడైతే టోల్గేట్ దగ్గర అరెస్ట్ చేశారో దీని రిప్రికేషన్స్ ఆయన ఖచ్చితంగా ఇండివిజువల్ గా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే దర్ ఆర్ లాట్ ఆఫ్ వీడియోస్ డిలీట్ అయినవి మళ్ళీ రిట్రీవ్ చేశారు. రేపొద్దున కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు ఏ ప్రాతిపదిక మీద వాటి మీద యాక్షన్స్ ఉంటాయో చూడాలి. సో మూడోది ఏంటంటే ఈ పరిస్థితుల్లో ఇండివిజువల్ గా ఆయన తిట్టిన దానికి 4 బెయిల్ వచ్చిన తర్వాత ఇవాళ పవన్ కళ్యాణ్ వర్సెస్ రావణ్ అన్నది కాన్సెప్టే కనబట్టలేదు. ఇవాళ యూఏపీఏ చట్టం వర్సెస్ రావణ్ అన్న దగ్గర ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఒక మాజీ ప్రభుత్వ అధినేతగా ఇప్పుడున్న ప్రభుత్వ అధినేతగా యూఏపీఏ చట్టం అన్నప్పుడు రేపొద్దున మీ ప్రభుత్వం వచ్చినప్పుడు యూఏపీఏ చట్టాలు ఎవరు వ్యతిరేకించినా అపోజిషన్ పార్టీ ఇదే రోల్ ప్లే చేస్తుంది అనుకోండి. దేశ సమగ్రత సార్వభౌమత్వాన్ని ఇనిషియల్ డేస్ లో బాగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు మనోభావాలు గాయపడతానేమో నాకు భయంగా ఉంది. ఎందుకంటే 10% ఆ విషయాలు ఆయనే మాట్లాడి. సో ఇవన్నీ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ సర్కమ్స్టాన్సెస్ లో యూఏపీఏ చట్టం తన పని తాను చేసుకుంటుందా, లేకపోతే కోర్టులో రేపు ఈ పోలీస్ వ్యవస్థ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో గన్నవరంలో ఖచ్చితంగా విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అదర్వైజ్ ఈ చట్టం పరిధిలోకి వస్తుందో రాదా అన్నది ఒక యూట్యూబర్ మీద యూఏపీఏ చట్టం అన్నప్పుడు నేను యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు ఇక్కడ ఎంతమంది చదువుకున్నారో నాకు తెలియదు, నాతో పాటు చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉండేవారు. ఈ విప్లవ సాహిత్యం కానీ రాడికల్ భావాలు ఉన్న వాళ్ళు కళ్ళ ముందే యూనివర్సిటీ నుంచి ఎత్తుకెళ్ళిపోయిన ఉదంతాలు ఉన్నాయి. కానీ ఆ పరిస్థితుల్లో మా యూనివర్సిటీ నుంచి వెళ్ళి రిప్రజెంటేషన్స్ ఇచ్చి వీడు బాగానే చదువుకుంటాడు, ఏదో విప్లవ సాహిత్యానికి ప్రభావితం చేయడని మా విట్నెస్లు కూడా ఎప్పుడు కన్సిడర్ చేయలేదు. యాజ్ ఫార్ యాజ్ ఆంధ్ర యూనివర్సిటీస్ కన్సర్న్, సెంట్రల్ యూనివర్సిటీ ఉస్మానియా క్యాంపస్ లో చదివిన దగ్గర ఎక్కడ ఇలాంటి సర్కమ్స్టాన్సెస్ లో మేము ఎవరు ఏం చేయలేని నిస్సహాయస్థితి ఉంది. అంచేత ప్రభుత్వం అన్నది చట్టానికి కొన్ని పరిధులు పరిమితులు విస్తృతంగా ఉన్నాయి. ఈ యూఏపీఏ చట్టం లాంటిది టాడా యాక్ట్లు ఇలాంటివన్నీ ఉన్నప్పుడు లేదా ఫోక్సో చట్టాలు ఉన్నప్పుడు ఎవరు ఏం చేయలేరు. ఫోక్సో చట్టానికి ఇంకా కాస్త రిలాక్సేషన్ ఉంది, సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఇవాళ పొద్దున్న జరిగిన ఓ దారుణమైన ఘటన ఉదంతంలో అతనికి 2 సార్లు బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా అతనిలో పరివర్తన లేదు. సో ఇక్కడ కేవలం పోలీస్ వ్యవస్థ ఒక వ్యక్తిని శిక్షించడానికో భక్షించడానికో అన్న దగ్గర చూసుకోగలిగితే నిజంగా ఇంత వైఎస్ఆర్సీపీకి శ్రద్ధ ఉన్నప్పుడు ఇదే డీజీపీ గారు ఆఫీస్ లో 9 కంప్లైంట్ పెట్టినప్పుడు రావణ్ గారు యూట్యూబ్ అంతా డిలీట్ చేసి ఇతనికి సత్ప్రవర్తన ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోలు వేస్తే జాగ్రత్తగా ఉంటుందని చెప్పి వార్నింగ్ ఇచ్చి వదిలితే ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. బట్ ఇట్ హస్ లెడ్ టు సమ్ యూఏపీఏ చట్టం దాకా లీడ్ అయ్యింది. అంటే ఇంటర్నల్ ఎడిన్ ఎజెండా ఏంటి, కాన్సిక్వెన్సెస్ ఏవి తెలుసుకోకుండా గుడ్డెది చేయంలో పడినట్టు ముఖ్యంగా పార్టీ లైన్లు ఇవాళ ముఖ్యంగా తెలుగుదేశం ఇక్కడ సర్ప్రైజింగ్ గా బాగా ఎన్కేసుకొచ్చి మాట్లాడుతుండే. ఈ రోజు దాకా తెలుగుదేశం లైనే కాదు అది. అప్పుడు జనసేనలో అమాయకంగా డిఫెండ్ చేసుకుని అఫెండ్ చేసుకుని నాన్న తెప్పలు పడుతున్నారు. కేవలం ఈ స్టూడియోలో కూర్చుని వాళ్ళకి చూడండి అలా మంచు విష్ణు ఆ సినిమాలో మమ అని వెనకాల మంత్రం చదివినట్టు వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు తప్ప ఇన్ ప్రాక్టికల్ గా తెలుగుదేశం ఎజెండా అయితే లేదు. ఇందులో పాప అమాయకంగా పవన్ కళ్యాణ్ ఏమీ తెలియకుండా ఇరికించారు. ఆయనకి సంబంధించినంత వరకు ఇక్కడ వచ్చిన ఇంకో అభియోగం ఏంటంటే 3వ తారీఖు నాడు యూఏపీఏ చీఫ్ వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. తదనంతర పరిణామం యూఏపీఏ చట్టం ఆపాదించబడింది. ఇది ఒకసారి అందరూ రీకలెక్ట్ చేసుకుంటే ఫస్ట్ థింగ్ యూఏపీఏ చీఫ్ అట్ వాట్ కెపాసిటీ హీ హాజ్ మెట్ పవన్ కళ్యాణ్ గారు.
రెండోది హోంమంత్రి గారు అనితమ్మ గారిని కలే, గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర లా అండ్ ఆర్డర్ ఉండి వీళ్ళు కలవకుండా ఈయన కలిసిన తంతు ఏంటో నాకైతే అర్థం కాలే. తదనంతర పరిణామాలు యూఏపీఏ చట్టం. ఇదంతా గతంలో ఎలక్షన్స్ ముందు కూడా ఇంత సెంట్రల్ ఇంటెలిజెన్స్ నాతో టచ్ లో ఉందంటే, ఒక కేబినెట్ హోదా కలిగిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కి సెంట్రల్ ఇంటెలిజెన్స్ టచ్ లో ఉంటున్నాయి, యూఏపీఏ అథారిటీస్ టచ్ లో ఉంటున్నారంటే ఇది చాలా విపరీతంగాను. అదర్వైజ్ ఏమైనా బీజేపీ నుంచి తెలుగుదేశానికి ఇక్కడ ఉన్న తెలుగు లోకల్ బీజేపీకి జనసేనకి ఏమైనా స్పైయింగ్ యాక్ట్ ఏమైనా చేస్తున్నాడు ఆయన, నాకైతే ఆశ్చర్యంగాను. ఇది సర్ప్రైజింగ్ ఎలిమెంట్ గా యూఏపీఏ అధినేత ఈయన కలవడం ఏంటి? కిరణ్ గారికి ఏమైనా తెలిస్తే చెప్తే బాగుంటుంది. ఎందుకంటే తదనంతర పరిణామం యూఏపీఏ యాక్ట్ వచ్చింది. అప్పటిదాకా 4,000 5,000 అంటే అవడమాట గారు సరదా పడ్డారు. ర్యాస్ ఏమైంది పవన్ కళ్యాణ్ గారు తిట్టిండారు 21 నియోజకవర్గాలు 21 సార్లు బెయిల్ వస్తే పోసాని కస్టమర్లు రికార్డు బ్రేక్ చేస్తారు లేదు ఇలాంటి అంచనాలతో విశ్లేషించాం. బట్ ఈ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ యూఏపీఏ యాక్ట్ మాత్రం వర్తిస్తుందనడానికి అతను హెడ్ మాట్లాడాడు. ఇది ఎటు డ్రైవ్ అవుతుంది, దీని పర్యవసానం ఏంటి? పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది సార్. ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే రావణ్కి ఇది ఎక్కడ అతను హెడ్ బాంబ్ మీద మాట్లాడిన వీడియోలు కానీ, ఆ తర్వాత ఈ విప్లవ సాహిత్యం మీద అతనుకున్న భావజాలంతో, తర్వాత ఏమైనా ఫండింగ్ కనుక వచ్చింది, ఈ మూడు కనుక కోర్టులో గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ కనుక ప్రొడ్యూస్ చేయగలిగితే, అతను ఎవడు అంబటి రాంబాబు గారు కదా ఈవెన్ పొన్నవాళ్ళ సుధాకర్ గారు 3 సార్లు వాదించినా సరే 4 సార్లు వాదించిన అవుట్కమ్ అయితే ఉండదు. అంటే ఇతని మీద యూఏపీఏ యాక్ట్ వర్తిస్తుందా లేదా అనే కోణంలో మాట్లాడగలుగుతారు. కానీ యూఏపీఏ యాక్ట్ అప్లై చేయడానికి ఈ సర్కమ్స్టాన్సెస్ అన్నది కనుక పోలీస్ వ్యవస్థ గౌరవ న్యాయస్థానానికి డిఫెన్స్ పరంగా కనుక ప్రూవ్ చేయగలిగితే రావణ్ణి కాపాడడం చాలా కష్టం. బట్ వన్ థింగ్ ఈస్ క్లియర్, ఎడ్మా విషయంలో అతను సంఘీభావం ప్రకటిస్తూ చేస్తున్న వీడియో నేను కూడా కొంతవరకు విన్నాను, ఆ తర్వాత ఇక్కడ కనబట్టలేదు. ఆ టైంలో నేను విన్నది ఏంటంటే, ఒక నక్సలిజానికి ప్రభావితమైన చాలా మంది కొంతసార్లు ఏంటంటే సంఘీభావాలు ప్రకటించుకుంటూ, నేనైతే అన్మా గోర్కీ నవల్ చదివిన తర్వాత కొంత ప్రభావం ఉంటుంది ఎవరికైనా సరే. ఎందుకంటే సమాజ హితం కోసం వాళ్ళు చేసే ప్రాస్పెక్ట్ ని మనం గౌరవిస్తాం లేదా అన్న దగ్గర వాళ్ళని డెఫినెట్ గా యాంటీ సోషల్ ఎలిమెంట్ల కింద ప్రభుత్వ పరంగానే నిర్ణయించినప్పుడు, నేను నాకు నచ్చుతారు కాబట్టి నేను ఇంట్లో ఆశ్రయిస్తానంటే నేను కూడా చట్టానికి తల వంచి శిక్ష అనుభవించవలసిందే. అలాంటివి కుదరు. అలాంటివి యూఏపీఏ యాక్ట్లు, లేకపోతే యాంటీ డిఫెక్షన్ యాక్ట్లు, లేదంటే టాడా యాక్ట్లు ఇలాంటివన్నీ దేనికి ఉంటాయి అనుకుంటున్నారు? ఎందుకు సంజయ్ దత్ గారు ఇంట్లో గన్ ఎట్టుకున్నాడు, స్ప్రింగ్ దొరికింది, ఏం పేగలిగారు, 4 పీకి లోపటేశారు. దిక్కుమాల కాంగ్రెస్ అంత